హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PramilaRayudu తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనం నిమ్మకాయల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. 3 పద్ధతుల్లో చూపిస్తాను. అలాగా కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, అవి ఏం పాడవు. ఇప్పుడైతే నేను ఎలా చేయాలో చూపిస్తాను. మనం డబ్బాలో పెట్టుకుని చూద్దాము. టిష్యూ పేపర్ తీసుకోండి, లెమన్స్ ఇలా పైన వేసుకొని పైన మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్తో ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి. నీళ్ళు కూడా ఏం కారు, టిష్యూ పేపర్ ఉంది కాబట్టి. అయిపోయే లోపల మనకి ఎక్కువ ఉన్నాయంటే అయిపోయే లోపల టిష్యూస్ మార్చుకుంటే చాలు, బాగుంటాయి, చెడిపోకుండా ఉంటాయి. ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో నీళ్ళు తీసుకున్నాను. ఇలా నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి. మనకి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో అన్నీ ఇలా నీళ్ళల్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని, ఇది కూడా ఫ్రిడ్జ్లోనే, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో కాదు. ఇది కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి. ఇట్లా మేము ఇంతకుముందు పెట్టాము, 4-5 నెలలు అలాగే ఉన్నాయి, ఏం పాడవలేదు. వాటర్లో ఉన్నాయి, పాడవుతాయేమో అనుకోవద్దు, ఏం పాడవు. మనకు కావాల్సినప్పుడు తీసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని వాడుకోవడమే. ఫ్రెష్గా ఉంటాయి, అలాగే ఉంటాయి, చాలా రోజులు వస్తాయి. ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సెకండ్ పద్ధతి, థర్డ్ పద్ధతి చూపిస్తాను. ఇప్పుడైతే థర్డ్ పద్ధతి చూద్దాము. ఇదైతే వంటలో వేసుకునేదే. కొంచెం చేతిలో ఇలా తీసుకొని మనం లెమన్స్కి ఇలా పూసేసుకోవాలి. ఇలా పూసేసుకొని ఒక జిప్లాక్ కవర్ ఉంటే ఇలా బాగా పట్టించి ఇలా వేసేసుకోవాలి. ఇదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని అవి 2 మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవైతే డీప్ ఫ్రిడ్జ్లో వేసుకుంటే 6 నెలలు పైన ఉంటాయి. మనకు కావాలన్నప్పుడు కొంచెం తీసి బయట పెట్టేసుకొని నార్మల్ నీళ్ళలో వేసేసుకుంటే బాగా వచ్చేస్తాయి. మనం కట్ చేసుకొని వాడుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి. ఇది 3 రకాలు చూపించాను. ఇదైతే మనకి 3 వారాలు అట్లా ఉంటాయి, తొందరగా వాడేసుకోవచ్చు వీటిని. ఇవి అయితే 4 నెలలు ఈజీగా ఉంటాయి, ఏం పాడవు. ఇవైతే 6 నెలల వరకు ఉంటాయి. ఆయిల్ పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అయితే 6 నెలల దాకా ఉంటాయి. మనకి ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు పాడైపోతాయి అనేసి అనుకోవలేదు, పడేసుకోవలేదు. ఇట్లా చేసుకుంటే మనకి బాగుంటాయి, ఏం పాడవకుండా ఉంటాయి. ఇంకంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. Bye.